హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వండా బడ్జెట్. నేను మీ లక్ష్మి. మిల్ మేకర్ ఫ్రై ఎలా చేసుకున్నాడో చూద్దాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ పోసి మిల్ మేకర్ వేసుకోవాలి. ఒక పొంగొచ్చిన తర్వాత అవి దించేసుకోవాలి. వేడి నీళ్ళు వంపేసుకోవాలి. వంపేసి ఇప్పుడు చల్లీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే అవి మనం పిండేస్తుంటే కాలుతాయి మన చేతులకు, కాబట్టి అలా వాటర్ అంతా పిండేసుకోవాలి మిల్ మేకర్లో. అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ అలాగే మిల్ మేకర్ పిండేస్తూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకో గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోసి వేడయ్యాక ఈ మిల్ మేకర్ మనం కొంచెం వేయించుకోవాలి. బాగా కలుపుతూ లోపలంలో పెట్టుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకొని అవి గోలించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కూడా కాస్త గోలనివ్వండి. కరివేపాకు వేసుకోవాలి. వేసి అది కూడా గోలనివ్వాలి. ఇప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది చక్కగా గోలిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అది కాస్త గోలిన తర్వాత 2 టమాటాలు తీసుకున్నా నేను. 2 టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసి దాన్ని బాగా ఉడకనివ్వాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనిచ్చి మిల్ మేకర్ వేసుకోవాలి. ఇప్పుడు అవి బాగా కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. అది ఉడికేలోపు ఇప్పుడు యాలకులు, లవంగాలు, చెక్క, మిరియాలు వేసి దంచుకోవాలి. ధనియాలు వేసుకోవాలి. అవి కూడా దంచుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అది కూడా దంచి కొన్ని వాటర్ పోస్తూ మెత్తగా నూరుకోవాలి. మీకు మిక్సీ ఉంటే మిక్సీలనైనా పట్టుకోవచ్చు. ఇప్పుడు కారం, 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, మనం దంచి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి. బాగా పోయొద్దు. ఒక చిన్న టీ గ్లాసుడు పోసుకోవాలి వాటర్. మూత పెట్టి కాస్త ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు కసూరి మేతి వేసుకోవాలి. కొంచెం నలిపి వేసుకోవాలి. కొత్తిమీర ఆకు వేసుకోవాలి. వేసి బాగా కలిపి దాన్ని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట ఉడికించుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు ఒక నిమ్మకాయ వక్క పిండుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో, ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మనం అది కలుపుకొని అన్నంలోకైనా చపాతీకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియోస్ అన్నీ. మీకు ఇంకా ఏ వంటకాలు కావాలన్నా కామెంట్ చేయండి.